ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు కొంత ఉపశమనం లభించింది. తన కొడుకు తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె సెషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కవితకు అనుమతించింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలవచ్చని పేర్కొంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవటానికి కోర్టు అనుమతించింది. వారిలో కవిత తల్లి శోభ, పిల్లలు, కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు ఈడీ రిమాండ్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు కవిత రిట్ పిటిషన్ వేశారు. PMLA సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించవలసిన నిబంధనలు ఈడీ అధికారులు ఉల్లంఘించారని న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.